చివరి దశకు వచ్చిన డబ్ల్యూపీఎల్. ప్రపంచంలోని వివిధ లీగ్స్తో పోలిస్తే డబ్ల్యూపీఎల్ కొంచెం భిన్నమైన ఫార్మేట్. ఐపీఎల్లో 10 టీమ్స్ పోటీ పడగా టాప్ 4 టీమ్స్ ప్లేఆఫ్స్ చేరుకుంటాయి. టాప్ 2లో నిలిచిన టీమ్స్ ఫస్ట్ క్వాలిఫైర్ మ్యాచ్లో పోటీ పడతాయి. క్వాలిఫైర్ 1లో గెలిచిన టీం డైరెక్ట్గా ఫైనల్ చేరుకుంటుంది. మిగిలిన 3-4 స్థానాల్లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్లో పోటీ పడతాయి. ఎలిమినేటర్లో ఓడిన టీం లీగ్ నుంచి వెనుదిరుగుతుంది. ఎలిమినేటర్లో గెలిచిన టీం ఫస్ట్ క్వాలిఫైర్లో ఓడిపోయిన టీంతో క్వాలిఫైర్ 2లో పోటీ పడుతుంది. క్వాలిఫైర్ 2లో గెలిచిన టీం ఫైనల్కు చేరుకుంటుంది. అయితే డబ్ల్యూపీఎల్ ఫార్మాట్ ఐపీఎల్తో పోలిస్తే కొంచెం భిన్నంగా ఉంటుంది. డబ్ల్యూపీఎల్లో 5 టీమ్స్ పోటీ పడతాయి. అందులో మొదటి 3 స్థానాల్లో నిలిచిన జట్టు ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తాయి. ఇందులో మొదటి స్థానంలో నిలిచిన జట్టు డైరెక్ట్గా ఫైనల్కు చేరుకోగా మిగిలిన 2 స్థానాల్లో నిలిచిన జట్లు ఎలిమినేటర్లో పోటీ పడతాయి. ఎలిమినేటర్లో విజయం సాధించిన జట్టు ఫైనల్ చేరుకుంటుంది. ఫైనల్ ఈ నెల 17 జరగనుంది. 2024 డబ్ల్యూపీఎల్ ప్లేఆఫ్స్ చేరుకుంది. పాయింట్ పట్టికలో మొదటి స్థానంలో నిలిచిన ఢిల్లీ జట్టు ఇప్పటికే ఫైనల్ చేరుకుంది. 2-3 స్థానాల్లో నిలిచిన ముంబై ఇండియన్స్ మరియు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మధ్య ఎలిమినేటర్ మ్యాచ్లో తలపడ్డాయి. నిన్న జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ పైన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు విజయం సాధించి ఫైనల్కు చేరుకుంది. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆర్సీబీ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 135 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కి దిగిన ముంబై ఇండియన్స్ 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 130 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు డబ్ల్యూపీఎల్లో మొదటిసారి ఫైనల్ చేరుకుంది. ఫైనల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో తలపడనుంది. ఇంకా ఫైనల్ రేపు సాయంత్రం ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరగనుంది.